అధికార పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ మధుసూదనాచారి. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో చేరిన 5గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. పార్టీ మార్పుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. మాజీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కేపీ వివేకానంద, రాజేందర్ రెడ్డి, జి సాయన్న, ప్రకాష్ గౌడ్లు ఈ మధ్యే సీఎం సమక్షంలో అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్లపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలంటూ టీడీపీ నాయకులు స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలంటూ వివరణ అడిగారు. గతంలో టీడీపీ నుంచి గులాబీ పార్టీలో చేరిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చెల్లా ధర్మారెడ్డికి కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే వివరణ కోసం తమకు కొంత సమయం కావాలంటూ ఆ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. కాంగ్రెస్, వైసీపీల నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై కూడా ఎంక్వైరీ నడుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ కోరే ఛాన్స్ ఉంది.